ఈ వీడియోలో మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దామండి. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే డ్రా గ్రాఫ్స్ గీయమన్నాడు. దేనికి? ఫర్ ద ఈక్వేషన్స్, సారీ ఇది ప్లస్ కాదు మైనస్, ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్స్ ఫస్ట్ రాసుకుందాం. సో గివెన్ ఈక్వేషన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఫస్ట్ ఈక్వేషన్. అదేవిధంగా రెండో ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చున్నారని అంటే 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి మనకి ఇచ్చిన రెండో ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్కి ఏమన్నాడు? గ్రాఫ్స్ గీయమన్నాడు. సో గ్రాఫ్స్ గీసిన తర్వాత ఏం చెప్పాడు? డిటర్మైన్ అంటే కనుక్కోండి. డిటర్మైన్ కోఆర్డినేట్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్ కామా వై అంటే ఒక పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయడాన్ని మనము కోఆర్డినేట్ అని చెప్తాం, ఓకేనా. డిటర్మైన్ కోఆర్డినేట్స్ కనుక్కోమంటున్నాడు. దేనికి కనుక్కోమంటున్నాడు కోఆర్డినేట్స్? వర్టిసిస్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిల్ గీస్తున్నాను. ఈ ట్రయాంగిల్కి ఉన్న ఈ కార్నర్ పాయింట్స్ని మనం ఏమంటామంటే వర్టిసిస్ అని అంటాం. ఓకేనా. సో ట్రయాంగిల్ యొక్క వర్టిసిస్కి సంబంధించి కోఆర్డినేట్స్ కనుక్కోండి అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే x1 కామా y1, x2 కామా y2, అదేవిధంగా x3 కామా y3. ఈ మూడిటిని కనుక్కోవాలంట. ఎలా కనుక్కోవాలి? ఫార్మ్డ్ బై ద దీస్ లైన్స్. ఈ లైన్స్ ద్వారా ఫామ్ అయ్యే ట్రయాంగిల్ అంట. ఓకే, లైన్స్ అదేవిధంగా ఎక్స్ యాక్సిస్, ఓకేనా. సో ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఈక్వేషన్స్ వల్ల వచ్చే రెండు లైన్స్ ఉన్నాయి. ఇదొక లైన్ అనుకుందాం. రెండు లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రాఫ్లో మనకి ఎక్స్ యాక్సిస్ ఉంటుందిగా, ఎక్స్ యాక్సిస్. సో ఈ రెండు లైన్ల వల్ల అదేవిధంగా ఈ ఎక్స్ యాక్సిస్ వల్ల వచ్చే ఈ ట్రయాంగిల్ యొక్క ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోమన్నాడు. అండ్ ఏం చెప్పాడు? షేడ్ ద ట్రయాంగులర్ రీజియన్. అదేవిధంగా ఈ రీజియన్ని షేడ్ చేయమంటున్నాడు అన్నమాట, పెన్సిల్ తోటే. సో షేడ్ చేయమంటున్నాడు, ఇలా చేయమంటున్నాడు. సో ఇది మనకిచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికోసంగా ఫస్ట్ గ్రాఫ్ గీయాలంటే లేదా లైన్ గీయాలి అంటే మనకేం కావాలి? ఖచ్చితంగా పాయింట్స్ కావాలి. సో పాయింట్స్ కావాలి కాబట్టి సో ఫస్ట్ మనము పాయింట్స్ని కనుక్కుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, సో ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించి పాయింట్స్ కనుక్కుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్స్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఒక బాక్స్ గీసుకుందాం. ఈ బాక్స్ లోపల ఎక్స్ అదేవిధంగా వై ఈ రెండింటిని చూపిద్దాము. ఎక్స్ ఒకటి, వై ఒకటి. సో మనకి ఇచ్చినది స్ట్రైట్ లైనే కదా. సో మనకి ఇచ్చింది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ గీయాలంటే ఖచ్చితంగా మనకి ఎన్ని పాయింట్స్ ఉంటే చాలు? ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్లు ఉన్నాయి అనుకోండి. 2 పాయింట్ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది అన్నమాట. సో స్ట్రైట్ లైన్ గీయడానికి మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలి? మినిమం 2 పాయింట్లు తెలిస్తే చాలు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 2 పాయింట్స్ని కనుక్కుంటున్నా. ఈ ప్రాబ్లంలో 2 పాయింట్స్ నేను తెప్పించుకుంటా. సో 2 పాయింట్స్లో ఖచ్చితంగా ఫస్ట్ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని మాత్రం మనమే తీసుకోవాలి. మనమే ఒకటి అనుకొని దానికి సంబంధించిన వై ఎంతో కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మాత్రం మన సొంతంగా మనమే తీసుకోవాలి. సో దానికోసం నేనేం తీసుకుంటున్నాను అంటే 0 ఒకసారి తీసుకుంటున్నా, ఎక్స్ అనేది 0 ఒకసారి తీసుకుంటున్నా. ఎక్స్ 0 అయితే వై ఎంతో నేను తెప్పించుకోవాలి. ఎక్స్ 0 అయితే వై వాల్యూ ఎంత అనేది నేను తెప్పించుకోవాలి. సో తెప్పించుకోవాలంటే ఈ ఈక్వేషన్ నుంచి వైకి సంబంధించిన ఈక్వేషన్ ముందు మనం రాసుకోవాలి. ఈ ఈక్వేషన్ నుంచి వైకి సంబంధించిన ఈక్వేషన్. సో వైకి సంబంధించిన ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అసలు ఈక్వేషన్. ఈ అసలు ఈక్వేషన్ నుంచి వైకి సంబంధించిన ఈక్వేషన్ మాత్రమే రావాలి. సో వైకి సంబంధించింది మాత్రమేనంటే ఏంటి? వై ఒక సైడ్ ఉండాలి, మిగతావన్నీ ఇంకొక సైడ్కి వెళ్ళిపోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ మాత్రం వై ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్ మాత్రం ఈ మిగిలిన అన్నీ ఉండాలి. సో దానికోసం నేనేం చేస్తున్నాను? 1, 2 ఈ రెండింటిని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపించే కాడకి మైనస్గా ఉన్న ఈ y ఒక్కదాన్నే ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపించేస్తున్నా, ఓకేనా. సో x + 1
మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే ఏమవుతుంది, ప్లస్ వై అవుతుంది. సో ఫైనల్గా వై అంటే ఎంత వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. ఇది వైకి సంబంధించిన ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ అనేది ఎంత తీసుకున్నాను, 0 అని తీసుకున్నా. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను, 0. సో ఇప్పుడు ఆన్సర్ ఏంది, ఇఫ్ ఒకవేళ ఎక్స్ అనేది 0 అయితే, ఎక్స్ అనేది 0 అయితే వై వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అవుతుంది, ఈ ఈక్వేషన్ యూస్ చేసుకొని కనుక్కుంటాం. సో ఇందులో ఎక్స్ బదులు ఎంత రాసుకోవాలి, 0 రాసుకోవాలి. ఎక్స్ బదులు 0 రాసుకుంటాం ప్లస్ 1. సో ఫైనల్గా వై వాల్యూ ఎంత వచ్చింది, 0 + 1 అంటే 1 వస్తుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఎక్స్ అనేది 0 అయితే వై ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఒకవేళ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, వై ఎంత అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులు ఎంత రాసుకోవాలి, మనం 1 రాసుకుంటాం ప్లస్ 1 ఆల్రెడీ ఉంది. సో దీని నుంచి వై వాల్యూ ఎంత వస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అంటే 2 వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా ఎక్స్ 1 అయితే వై వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఎక్స్ 1 అయితే వై వాల్యూ 2 వస్తుంది. ఓకేనా. సో కాదు నాకు ఇంకొక పాయింట్ కూడా తీసుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది -1 అనుకుందాం, ఎక్స్ అనేది -1 అనుకుందాం. సో మనకి అర్థం అవ్వడం కోసం ఇంకొక పాయింట్ కూడా తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు -1 అయితే, ఎక్స్ ఈక్వల్ టు -1 అయితే వై వాల్యూ ఎంత అవుతుంది, ఖచ్చితంగా ఎక్స్ బదులు మాత్రమే మనం -1 రాయాలి. ఎక్స్ బదులు మాత్రమే మనం ఏం రాస్తాం, -1 రాస్తాం. సో మైనస్ గుర్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్లో పెట్టుకుంటే మంచిది. సో ఎక్స్ బదులు -1 రాసాము ప్లస్ 1 ఎట్టదట్లు రాసుకున్నాము. పోతే ఇక్కడ -1 ఒకటి ఉంది, +1 ఒకటి ఉంది, రెండు పోయినాయి అంటే మిగిలేది ఏంటి, 0. సో ఎక్స్ వాల్యూ -1 అయితే వై వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది అన్నమాట. సో ఎక్స్ -1 అయితే వై వాల్యూ 0. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్లు 3 పాయింట్లు మనం కనుక్కున్నాము. ఆ 3 పాయింట్లు మనము ఒక దగ్గర రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఎంత వచ్చింది, ఎక్స్ 0 అయితే వై వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది, ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఎక్స్ 1 అయితే వై వచ్చేసి 2 వచ్చింది. అదేవిధంగా ఎక్స్ -1 అయితే వై వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఈ విధంగా ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్లు మనం కనుక్కుందాం. తర్వాత ఏం చేద్దామంటే సెకండ్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్లు కూడా కనుక్కుందాం అన్నమాట. 3x + 2y - 12 = 0 అనేది మన రెండో ఈక్వేషన్. ఈ రెండో ఈక్వేషన్కి సంబంధించి కూడా సేమ్ మనం ఏం చేస్తామంటే ముందు y అంటే ఏంటో తెప్పించుకుందాం. సో y అంటే ఏంటో తెలియాలి కాబట్టి సో 2y ఒక్కటే ఈ సైడ్ ఉంచేసి రిమైనింగ్ వాటిని = అవతలకు పంపిద్దాము. సో ఇక్కడ 12 అనేది -12 కాబట్టి అవతలకి వెళ్తే +12 అవుతుంది. అదేవిధంగా 3x అనేది ప్లస్ ఉంది కాబట్టి అవతలకి వెళ్తే ఏమవుతుంది, -3x అవుతుంది. దెన్ ఇంకేం చేస్తాము, y మనకు y మాత్రమే కావాలి కాబట్టి 2ను కూడా యువతలకు పంపించేద్దాం. సో ప్రోడక్ట్లో ఉన్నది ఎప్పుడైనా సరే పెంచేటప్పుడు ఇక్కడ 2y అనేవి 2 పెంచుకుంటున్నాయి కాబట్టి పెంచుకునేది అవతలకు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది అన్నమాట. సో డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఇది వైకి సంబంధించిన ఈక్వేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, టేబుల్ గీసుకుంటాం. సో మనకు ఖచ్చితంగా టేబుల్ గీసుకుంటేనే ఈజీగా ఉంటుంది కాబట్టి సో టేబుల్ గీసుకుందాము. ఈ టేబుల్ నుంచి మనకి ఎక్స్కి సంబంధించిన వైకి సంబంధించిన పాయింట్స్ వస్తాయి. సో మనం ఏమనుకున్నాము, ఇవన్నీ స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఓన్లీ 2 పాయింట్స్ చాలు అని అనుకున్నాము. సో 2 పాయింట్స్ కాదు ఎక్కువ గీసుకోవాలనుకున్నా అది మన ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇఫ్ ఒకవేళ ఎక్స్ని ఎంత తీసుకుంటున్నానంటే 0 తీసుకుంటున్నా, ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటున్నా. సో ఎక్స్ 0 అయితే వై ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వై కనుక్కోవాలంటే మనకున్న ఈక్వేషన్ ఏంది, ఇది. సో ఎలాగైనా సరే దాని ముందు మనము వై అంటే ఏంటో ఒక ఈక్వేషన్ తెప్పించుకొని రెడీగా పెట్టుకొని ఉంటే ఇందులో మనం ఎక్స్ బదులు ఎంతైతే రాస్తామో దానికి సంబంధించిన వై వస్తుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎక్స్ 0 అయితే వై ఎంత అవుతుందో చూద్దాం. సో వై ఎంత అవుతుంది, y = 12 - 3x / 2 సో ఇప్పుడు ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనేది 0 అనుకున్నాం కాబట్టి సో 12 - 3 × 0 / 2. సో
సో ఇప్పుడు 12, సో 3 ఇంటూ 0 అంటే ఖచ్చితంగా 0నే వస్తుంది బై 12. సో 12/2 ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, 12/2 అంటే ఎంత, 6. ఓకేనా. సో x 0 అయితే y ఎంత వస్తుంది, 6 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే దిస్ ఈజ్ ఎంత, x వాల్యూ వచ్చేసేసి 1 తీసుకుంటున్నా. సో x1 మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, x 1 కాకపోతే ఏదైనా తీసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే y వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 3x/2 అనుకున్నాము. సో ఇప్పుడు 1 బదులు ఎంత రాస్తాం, ఓన్లీ 1 బదులు x బదులు ఎంత రాస్తాం, 1 రాస్తాం బై 2. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 12 మైనస్ 3 1 = 3 కాబట్టి 3/2. సో నెక్స్ట్ ఏమవుతుంది, 12 మైనస్ 3 అంటే 9/2. సో 9/2 అంటే ఎంత వస్తుంది, 4.5 వస్తుంది, అవునా. సో 9లో సగం ఎంత, 9లో సగం ఎంత, 4.5. సో 4 4 అయితే 8. సో లేదనుకుంటే మనకి సో 10th క్లాస్ బేసిస్ కాబట్టి సో బాగా హరిద్దాం. సో 2 4 = 8. సో రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 9లో 8 పోతే 1 మిగులుతుంది. సో ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఏం చేసుకోగలము, 0 పెట్టుకోగలము. సో 2 5 = 10. ఇంకేం మిగులుతుంది, రిమైండర్ 0. సో శేషం 0 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత, 4.5. సో 9/2 అంటే ఆన్సర్ ఎంత, 4.5. సో x1 అయితే y ఎంత అవుతుంది, దిస్ ఈజ్ 4.5 అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ 4.5. సో దీనికి సంబంధించిన 2 పాయింట్స్ని కూడా మనము ఇక్కడ రాసేసుకుందాం. సో ఈ గ్రాఫ్కి సంబంధించి ఈ లైన్కి సంబంధించి ఇది ఈ ఈక్వేషన్కి సంబంధించిన 2 పాయింట్స్ ఏమొచ్చాయి మనకి, 0,6 అనేది ఒక పాయింట్, 1,4.5 అనేది ఒక పాయింట్. సో ఈ 2 పాయింట్స్ని కూడా మనం నోట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఈక్వేషన్ 1కి సంబంధించిన పాయింట్లు రాసుకున్నాము, ఈక్వేషన్ 2కి సంబంధించిన పాయింట్లు రాసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ 1కి సంబంధించిన పాయింట్లన్నిటిని మనము గ్రాఫ్ గీసుకుందాం. ఓకేనా. ఫస్ట్ దీనికి మనం గ్రాఫ్ గీసుకొని తర్వాత దీనికి కూడా గ్రాఫ్ గీసుకుందాం. సో ఫస్ట్ ఈ పాయింట్లకు వచ్చిన లైన్ ఏందో చూసుకుంటే ఫస్ట్ మనము గ్రాఫ్ గీసేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, స్కేల్ రాయాలి. మామూలుగా అయితే స్కేల్ ఇక్కడ రాయాలి. సో నేను అక్కడ గ్యాప్ లేదు కాబట్టి కింద రాస్తున్నాను. సో స్కేల్ అనేది ఎప్పుడైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో స్కేల్ రాశారు అని అంటే మీ ఎగ్జామ్ పేపర్ ఎవరైతే దిద్దుతున్నారో వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో x యాక్సిస్ మీద ఆన్ అంటే మీదే కదా, x యాక్సిస్ మీద ఒక యూనిట్ యూనిట్ ఎంత అవుతుంది, 1 సెంటీమీటర్ తీసుకుంటున్నా. అదేవిధంగా y యాక్సిస్ మీద ఒక యూనిట్ ఎంత తీసుకుంటున్నానంటే 1 సెంటీమీటర్ తీసుకుంటున్నా. అంటే 1 అంటున్నాను కాబట్టి 1 2 3 4 5 6 7 8 అలా కాకుండా ఒక యూనిట్ అంటే ఏంది, ఒక యూనిట్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడకున్న ఈ దూరాన్ని మనం ఏమంటామంటే ఒక యూనిట్ అని అంటాము. ఇక్కడ నుంచి ఇక్కడకుండే ఈ దూరాన్ని మనం ఏమంటాము, ఒక యూనిట్ అని అంటాము. సో ఒక యూనిట్ ఖచ్చితంగా 1 సెంటీమీటర్ అని తీసుకున్నాం కాబట్టి మనము 1 1 రాసుకున్నాం. ఒకవేళ మనకి పాయింట్లు వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ 10,20 అనే పాయింట్ వచ్చింది అనుకోండి. సో 10 ఉండాలి, x యాక్సిస్ మీద 10 పాయింట్స్ ఉండాలి. సో 10 పాయింట్స్ ఇక్కడ పట్టవు కాబట్టి 9 10. సో పట్టదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, x యాక్సిస్ మీద ఒక యూనిట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ అని తీసుకుంటాం. అప్పుడు మనం ఎలా రాసుకోవాల్సి వస్తుంది, 2 4 6 ఇలా రాసుకుంటాం అన్నమాట. సో స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది రాసేసామంటే ఫస్ట్ 0,1. సో 0,1 అంటే x యాక్సిస్, ఈ యాక్సిస్కి x అంటాము, ఈ యాక్సిస్ని మనం ఏమంటాము, y అని అంటాము. సో ఫస్ట్ x యాక్సిస్ మీద ఫస్ట్ పాయింట్ ఏంటి, 0,1 అన్నాడు కాబట్టి x యాక్సిస్ మీద 0 అంటే ఇది 0. అదేవిధంగా y యాక్సిస్ మీద 1 అన్నాడు. సో ఇది ఒక పాయింట్. సో ఈ పాయింట్ యొక్క అడ్రస్ ఎంత, 0,1. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఏంటి, x1 అయ్యింది, y ఎంత అయింది, 2 అయింది. సో x1 y వచ్చేసి 2. సో ఈ రెండిటిని ఇట్లా తీసుకొస్తే మనకేమొస్తుంది, ఈ పాయింట్ వస్తుంది అనమాట. సో ఇది ఒక పాయింట్. సో ఇంకొక పాయింట్ ఏంది, x - 1 అయితే y ఎంత,
0, y 0. సో x -1, x వచ్చేసేసి -1 ఇక్కడ, y వచ్చేసేసి 0. సో y వచ్చి 0 అంటే ఇదే కదా. సో ఇక్కడ, సో ఈ పాయింట్ థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్లకు సంబంధించి మనం గ్రాఫ్ గీసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది వచ్చేసేసి మన గ్రాఫ్, అదేవిధంగా నెక్స్ట్ రెండో లైన్కి సంబంధించిన కూడా గ్రాఫ్ గీసుకుందాం. రెండో లైన్, సో రెండో లైన్కి సంబంధించిన పాయింట్స్ ఏ కదా ఈ రెండు పాయింట్స్కి సంబంధించి ఫస్ట్ x 0 అయితే y ఎంత 6, x 0 అయితే y వచ్చేసి 6. సో x 0 అంటే ఇక్కడ, y వచ్చే 6 అంటే ఇక్కడ. సో ఇదొక పాయింట్. అదేవిధంగా x 1 అయితే y వాల్యూ ఎంత 4.5. సో x 1 అయితే y వాల్యూ వచ్చేసి 4, 5కి మధ్యలో ఉండేదాన్ని ఏమంటాము 4.5 అంటాం. సో ఇక్కడ నుంచి ఇటు వస్తుంది 1 కన్ x 1 కాబట్టి 1 నుంచి ఇట్లా వస్తుంది. సో ఈ రెండు కలిసే పాయింట్ ఇది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ రెండు పాయింట్స్ కూడా మన గ్రాఫ్ గీసుకున్నాము అని అంటే ఎలా వస్తుందో చూద్దాము. సో ఇలా వస్తుంది. సో నేను అన్నారు కదా, ఫస్ట్ వాళ్ళు మనం అడిగింది ఏంది, డిటర్మైన్ కోఆర్డినేట్స్ అన్నారు కదా, కోఆర్డినేట్స్. సో కోఆర్డినేట్స్ కనుక్కోమన్నారు కాబట్టి, సో ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎంత, త్రిభుజం యొక్క 3 పాయింట్లు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంది, ఈ లైన్ వల్ల అదేవిధంగా x యాక్సిస్ వల్ల ఒక త్రిభుజం వస్తుంది, ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఈ ట్రయాంగిల్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇదొకటి. సో ఈ గ్రాఫ్లో నుంచి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఈ పాయింట్ యొక్క అడ్రస్ ఎట్ట చెప్పొచ్చు, x వచ్చేసి 2 ఉంది, y వచ్చేసి 3 ఉంది. కాబట్టి ఈ ప్లేస్కి మనం పెట్టే పేరు 2,3. అదేవిధంగా ఈ పాయింట్కు పేరేంటి, x యాక్సిస్ మీద -1, y యాక్సిస్ వచ్చి 0. x యాక్సిస్ వచ్చి -1, y యాక్సిస్ వచ్చి 0. అదేవిధంగా ఈ పాయింట్కి మనం అడ్రస్ పెట్టాలంటే ఎలా పెడతాం, x యాక్సిస్ ఎంత ఉంది వాల్యూ 4 ఉంది, y యాక్సిస్ ఎంత ఉంది 0 ఉంది. సో 4,0 అనేది ఇది. సో ఫైనల్గా కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసాము. సో త్రిభుజం యొక్క ట్రయాంగిల్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, 2,3 -1,0 అదేవిధంగా 4,0 ఈ 3 ఫైండ్ అవుట్ చేసాం. ఇంకోటి ఏం అడిగారు మనల్ని, షేడ్ చేయమన్నారు, త్రిభుజాన్ని ట్రయాంగిల్ మనం షేడింగ్ చేయమన్నారు. సో మనం ఆల్రెడీ షేడింగ్ చేసేసాను నేను. సో ఇలా పెన్సిల్ తోటే గ్రాఫ్ని ఇలా షేడ్ చేసుకోవాలి. సో హ్యాచింగ్ అంటే దీన్ని హ్యాచింగ్ అంటారు, మామూలుగా ఇలా గీతలు గీస్తే హ్యాచింగ్ అంటారు. సో గీతలు గీయకుండా మీరేం చేయాలంటే పెన్సిల్ని ఇలా మొత్తం కలరింగ్ చేసేయాలన్నమాట, పెన్సిల్ తోటే కలరింగ్ చేసేయాలి దీన్ని. ఓకేనా. సో ఇది మనకు అడిగిన గివెన్ క్వశ్చన్. సో నా వీడియో మీకు హెల్ప్ అయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.